ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. మీ అందరికీ కూడా తెలుసు, దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు, కౌశిక్ రెడ్డికి గాంధీకి యుద్ధం. వాడు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అని మీడియా పరంగా, పత్రికా పరంగా, వాట్సాప్, ట్విట్టర్ పరంగా సవాల్ విసిరాడు. 11 గంటలకు మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా అని చెప్పి నేను కూడా సవాల్ విసిరా. మీరు వస్తే హారతి పట్టి స్వాగతం పలుకుతాం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాం అనే మాట మీరే సోలింగ్ నడిపారు, మీ అందరికీ కూడా తెలుసు. ఆ పరిస్థితిలో నేను వెళితే 50 మంది పోలీసులు పెట్టుకొని రాళ్లతో, పూల కుండీలతో దాడి చేసినటువంటి సందర్భం మీ విజువల్స్ ద్వారానే పేపర్ డౌన్లోడ్ చేశా. ఆ విజువల్స్ ఇచ్చి కేసు పెడితే పోలీసులు కన్సిడర్ చేయలే. ఆ చీటర్ ఆహ్వానించి మా మీద కేసు పెడితే పలు సెక్షన్లు బుక్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 6 గంటల పాటు, 15 గంటల పాటు ఉంచినటువంటి సందర్భం. పోలీస్ స్టేషన్ బెయిల్స్, మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండండి, ఎక్కడ ప్రాంతీయ విభేదాలు వద్దు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అనే మనస్తత్వంతో, గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీలో చీడ పురుగులు చేరి ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ఇటువంటి చీడ పురుగుల్ని పక్కన పెట్టుకున్నందుకు చింతిస్తున్నాం. పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి, పాపం ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల నిలబడితే కాన్సంట్రేషన్ చేయలేకపోవటం మూలాన ఎవరిని అడ్డం పెట్టుకొని వాడు గెలిచాడో అందరికీ కూడా తెలుసు. 10 నెలలు కాకముందే నీ పద్ధతి ఏంటి, క్రమశిక్షణ ఏంటి, నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాను. ఉదాహరణకి నిన్నే పోలీసు వాళ్ళని తోసి పోలీస్ డీసీపీ స్థాయి అధికారులనే గల్లాపట్టుకునే పరిస్థితిలో హరీష్ రావు గారు లాంటి వాళ్ళే వెనక్క లాగి తోసినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. ఇటువంటి క్రమశిక్షణ లేని మనుషులు పక్కన చేరి పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో, పార్టీ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో నాకు తెలిసి కేసీఆర్ గారు, నా సహచర శాసనసభ్యులు స్పందిస్తారని భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా భావిస్తారు, స్పందిస్తారు. స్పందించిన పక్షంలో నేను స్పందిస్తాను. నిన్న మీరు పోయి దాడి చేసిన వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో మీరు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన సూచనలు, ఆదేశాల మేరకు మీరు చేశారు. నా ఫోన్ ఇస్తా, ఒక్క కాల్ చూపిస్తారా? నా ఫోన్ ఇస్తే సింగిల్ కట్టసి కాల్, హరీష్ రావే చెప్పారు. సింగిల్ కట్టసి కాల్. హరీష్ రావు గారే తెలియకుండా వచ్చాడు అక్కడికి. చీటరు మాటలు మోసపోయి హరీష్ రావు గారు వచ్చాడు. హరీష్ రావు గారు గాంధీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశాడు అని అంటున్నారు. వీడు నన్ను స్వాగతించాడు, హారతి పెట్టి
ఆహ్వానించాడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి తీసుకెళ్తా అన్నాడు అన్న విషయం హరీష్ రావు గారికి తెలుసా అనేది వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.